నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, యాంకర్ స్వేచ్ఛ ఉటంకర్ గారు ఊరేసుకొని చనిపోయారని చెప్పి తెలిసింది. అయితే దీనికి సంబంధించి చాలా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అయితే ఎందుకు చనిపోయారు ఏంటి అనే దానికన్నా ముందు గతంలో కూడా చాలామంది సీరియల్ ఆర్టిస్టులు కావచ్చు, సినిమా ఆర్టిస్టులు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వాస్తవానికి చెప్పాలంటే చాలా వరకు మహిళలు దీంట్లో ఎక్కువ ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి పెళ్ళైన తర్వాత కొంత ఉన్నటువంటి సమస్యల ద్వారా భర్తను వదిలిపెట్టి రావడం వల్లే ఇలాంటి సమస్యలు. ఇలా చాలామంది యాంకర్స్ ఉన్నారు, చాలామంది సినీ నటులు ఉన్నారని చెప్పి తెలుస్తుంది. సో పెళ్ళి అయిన తర్వాత ఉన్నటువంటి ఒక వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఫ్యామిలీని వదిలిపెట్టి రావడంతోనే ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయా అంటే ఏమంటారు? ఈ జనరేషన్ బాగా ఎక్కువ అవుతున్నాయి. నేను 2001లో ఈనాళ్ళు పనిచేసేటప్పుడు ప్రత్యూష అనే నటి చనిపోవడం అనేది పెద్ద సంచలనం అయింది. అప్పట్లో సిద్ధార్థ్ పేరు, అతని పేరు సిద్ధార్థ్. ఈ అమ్మాయి చనిపోవడం అనేది పెద్ద సంచలనం అప్పట్లో కేర్ హాస్పిటల్ దగ్గర. ఆ టైంలోనే నేను వాళ్ళ తార్నాకలో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను ఈ కేసు సంబంధించి చేయడానికి. ప్రత్యూష కాకుండా ఫటాఫట్ జయలక్ష్మి అనే నటి ఆత్మహత్య చేసుకుంది. అట్లా పాత తరం నుంచి వేసుకుంటే మార్లిన్ మన్రో దాకా వెళ్ళాల్సి వస్తుంది. అంటే నటీమణుల వరకు ఉండేది అప్పట్లో. మీడియా ఫీల్డ్ పెరిగిన తర్వాత, సీరియల్స్ బుల్లితెర వచ్చిన తర్వాత సీరియల్స్ చేసిన నటి, అప్పుడు ఆ మధ్యన శ్రావణి అనే ఒక నటి, ఆమె సీరియల్స్ నటి చనిపోయింది. ఆ తర్వాత మరి పవిత్ర జయరామ్ ఆమె చనిపోవడంతో పెద్ద సంచలనం అయింది. ఇట్లా ఇప్పుడు యాంకర్స్, ఇప్పుడు ఈఎంఐ స్వేచ్ఛ అనే యాంకర్ చనిపోవడం అనేది ఇప్పుడు వార్తలకు ఎక్కింది. ఇలా అంటే స్త్రీలు ఏ రంగంలో ఉన్నా కొంత ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటానే ఉంటాయి, కానీ చెప్పకపోవడం వల్ల, వేరే వాళ్ళతో షేర్ చేసుకోకపోవడం వల్ల కూడా సమస్యలు ఉన్నట్టుగా మనం భావించవచ్చు. ఇప్పుడు అమ్మాయికి ఏదైనా సమస్య ఉంటే వేరే వాళ్ళతో చెప్పుంటే పరిష్కార మార్గం దొరికేది, కానీ చెప్పరు. వీళ్ళు ఆవేశంగా ఒక నిర్ణయం తీసుకుంటారు. అది జరిగింది ఇక్కడ కూడా. అయితే చాలా మంది యాంకర్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా మెయిన్ ఇష్యూ వచ్చేసి ఏంటి అంటే, పెళ్ళైన తర్వాత ఉన్న కొన్ని కారణాల వల్ల, వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల, వాళ్ళు ఎన్నో సమస్యలు వాళ్ళు అనుభవించిన తర్వాత వాళ్ళు దాదాపు మనం చూసుకుంటే భర్తను వదిలిపెట్టడం కావచ్చు, లేదా పిల్లలతో ఉన్న అటువంటి ఒక సందర్భంలో కొంత బయట నుంచి వచ్చేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో కొంత ట్రాప్ చేసి చాలా సునాయాసంగా వాళ్ళ అదుపులో తీసుకోవడం, తర్వాత విషయాలు ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పేసి మనకు అర్థమవుతుంది. దీని నుంచి మీరేం చెప్తారు? అంటే ఫస్ట్ ఏంటంటే గుడ్డిగా నమ్మేస్తారండి. ఇప్పుడు వాళ్ళు ఒంటరిగా ఉంటారు ఫస్ట్, తర్వాత గుడ్డిగా నమ్ముతారు. ఎవరో ఒకరు తోడు కావాలనుకున్నప్పుడు గుడ్డిగా నమ్ముతారు, అక్కడ ఒక ప్రాబ్లం ఇరుక్కుంటారు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ అమ్మాయి విషయానికి వచ్చేసరికి, స్వేచ్ఛ విషయానికి వచ్చేసరికి, ఈ అమ్మాయికి అంతకుముందు పెళ్ళయ్యి భర్త విడాకులు తీసుకుందట. వాళ్ళ నాన్నగారు చెప్పిన కంప్లైంట్ ప్రకారం పేర్కొంది ఏంటంటే, విడాకులు తీసుకుంది, పూర్ణచంద్రరావు అనే వ్యక్తితో కలిసి ఉంటుంది చాలా కాలంగా అనేది ఒక సమాచారం. వీళ్ళకి కూతురు ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే ఆ పూర్ణచంద్రరావు అనే వ్యక్తిని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తుంది, అతను చేసుకోవట్లేదు, అందుకనే తను ఆత్మహత్య చేసుకుందని చెప్పి వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు. అంటే చనిపోవడానికి ప్రధాన కారణం ఇవని చెప్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఎవరు చంపినట్టుగా ఆనవాళ్ళు లేవు, ఇది ఆత్మహత్యగానే చెప్తున్నామని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. కాబట్టి మనం కూడా ఆత్మహత్యగానే చూడాలి. కారణం పూర్ణచంద్రరావుకి ఈవిడికి మధ్యలో ఏం జరిగింది, ఆ పూర్ణచంద్రరావుకి భార్య పిల్లలు ఉన్నారట. ఈ మరి ఆత్మతో రిలేషన్లో ఉండటం వల్ల ఈ సమస్య వచ్చిందండి. ఆత్మహత్య చేసుకున్న తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా కొన్ని సంచలనమైన వార్తలు బయటపెట్టింది. ఏదైతే తను రాత్రి తిన్నటువంటి ఒక ఫుడ్ ఏదైతే ఉందో అది ఎల్లో కలర్లో ఉందని, సో ఏం తినింది ఏంటి అనేది దాన్ని మేము టెస్ట్కి పంపించామని చెప్పి, ఒకవేళ విషం లాంటి పదార్థాలు అయితే ఏమీ కనిపించలేదని చెప్పి, సో ఫుడ్ ఏం తీసుకున్నారు లేదా మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా కొద్ది రోజుల తర్వాత, అంటే ఒక నెల రోజుల తర్వాత రిపోర్ట్ వస్తుంది. దీన్ని మళ్ళీ ఒక లేదు అంటే మీరు రీపోస్ట్ మార్టం కూడా మీరు చేసుకోవచ్చు అన్నట్టుగా డాక్టర్స్ ఇచ్చేటువంటి ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ మనం చూసాం. సో నిజంగా మనం చూసుకుంటే ఎవరైతే స్వేచ్ఛ వాళ్ళ ఫాదర్ కూడా చెప్పారు, పూర్ణచంద్రరావు ఎవరైతే ఉన్నారో ఆయన వల్లే బాధపడుతుంది. సో హత్యాయత్నం కూడా జరిగి ఉండొచ్చు అనేటువంటి ఒక అనుమానాలు ఎక్కడన్నా సరే ఉన్నాయా, లేదంటే ఏమంటారు? అంటే ఎలా చనిపోయింది అనే దానికన్నా ఎందుకు చనిపోయింది అనేది ఇక్కడ మనం ఆలోచించాలండి. సాధారణంగా ప్రధానంగా నేను అనుకునేది ఏంటంటే, ఒంటరితనం, భర్తతో విడిపోవటం, అది వేరే వ్యక్తికి తెలుసుకోవటం, అక్కడి నుంచి అతను పావులు కలుపుతాడు. నేను కొంతమంది నటీమణులను ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగాను, సినిమా ఫీల్డ్లో మన కాస్టింగ్ కావచ్చు, లేకపోతే ఇట్లా సమస్యలు ఉంటాయి కాబట్టి ఎక్కడ మీకు ఇట్లాంటి తారసపడతాయి, ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా ఎదురవుతున్నాయా అని అడిగినప్పుడు కానీ, కొంతమంది యాంకర్లు చెప్పిన మాటలు కానీ, లేకపోతే నటీమణులు చెప్పిన మాటలు కానీ ఏంటంటే, వాళ్ళు కేరింగ్గా ఉంటారంట మన మీద. నువ్వు తిన్నావా, ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే డాక్టర్ చూపించుకుని నేను రామ్మంటావా, ఇలాంటివి. ఈ కేరింగ్కి పడిపోతారని వాళ్ళు చెప్తున్నారు. అలా కేర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం టెంప్ట్ అవుతాము. మనం ఇంట్లో తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉంటారు. ఒకటి, తల్లిదండ్రులు కొంతమంది సినిమా ఫీల్డ్ ఉన్నప్పుడు తల్లిదండ్రులు కొంతమంది ఒప్పుకోరు, ఇది ఇష్టం లేని ఫీల్డ్, నువ్వు వద్దంటారు.
ఆ విధంగా కూడా కొన్ని సమస్యలు ఉండొచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే విడిపోయిన తర్వాత తల్లిదండ్రులతో పిల్లలు గొడవలు పడిపోయి తల్లిదండ్రులు దూరంగా ఉండటం వల్ల కూడా కొంతమంది చేరడానికి అవకాశం ఉంటుంది. అదే పెద్దవాళ్ళ సమక్షంలో వీళ్ళు ఉంటే ఎటువంటి సమస్య రాదు. పెద్దవాళ్ళ సమక్షంలో లేకపోవడం వల్ల కూడా ఈ సమస్యలు వస్తాయి. ఇప్పుడు అదే అమ్మాయి విడిపోయిన తర్వాత వాళ్ళ నాన్న దగ్గర లేదా వాళ్ళ అమ్మ దగ్గర ఉండిపోతే పిల్లల్ని తీసుకుని ఎటువంటి సమస్య ఉండేది కాదు. ఆవిడ ఏం చేసిందంటే ఇంకొక వ్యక్తిని నమ్మటం వల్ల స్వేచ్ఛ లాంటి వాళ్ళు ఇలా బలైపోయారు. చాలా మంది విషయంలో జరిగేది కూడా అదే. ఆ ఒంటరితనాన్ని భరించలేక వేరే వాళ్ళ వ్యక్తులు నమ్మటం, అది సాన్నిహిత్య స్నేహంగా మారిన తర్వాత సాన్నిహిత్యంగా పెరగటం, ఆ తర్వాత కలిసి జీవించాలనుకోవటం, ఈ సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు ఎక్కువైనాయి ఈ జనరేషన్లో. గతంలో ఆ పరిస్థితి ఎక్కువ ఉండేది కాదు. అప్పుడు కూడా అవి జరిగినాయి, ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి, ఇప్పుడు ఎక్కువ జరుగుతున్నాయి అని చెప్పాల్సి వస్తుంది. అయితే ఇప్పటికీ కొంతమంది ఫీమేల్ యాంకర్స్ ఇప్పటికీ కొంత ఇలాంటి సమస్యల వల్లే బాధపడుతున్న వాళ్ళు ఉండొచ్చు. సో వాళ్ళు అంతిమంగా ఇప్పుడు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్కి ఉన్న ఇష్యూస్ చెప్పుకోవడం కావచ్చు, కొంత దగ్గర ఉండడం మంచిదని చెప్పేసి అనొచ్చు అంటారు. పేరెంట్స్ కూడా ఇప్పుడు ఇది వరకు ఇన్వాల్వ్ కావట్లేదండి. స్వేచ్ఛ ఇచ్చేస్తున్నారు. నీ లైఫ్ నువ్వే ఇష్టం, నీకు మంచో చెడో, ఇది మంచి ఇది చెడు, చాయిస్ నీది, నువ్వు ఎలా బతుకుతావో బతుకు అనే ఒక స్వేచ్ఛ ఇస్తున్నారు. ఇదివరకు ఏంటంటే వద్దనేవాళ్ళు, చెప్తే వద్దు, ఈ ఫీల్డ్ మనకు వద్దు, నువ్వు వేరే జాబ్ చూసుకో అనేవాళ్ళు. ఇప్పుడు చాలామంది అనేది ఏంటంటే ఏ ఫీల్డ్లో ఉన్నా ఇలాగే పరిస్థితులు ఉంటాయి. అది ఇక్కడ ప్రధానంగా వివాహ వ్యవస్థ విచ్ఛిన్నం కావటం ప్రధాన సమస్య. మీరు స్వేచ్ఛను తీసుకున్నా లేదా ఇంకొకరిని తీసుకున్నా, ఇప్పుడు లేదా పెళ్లి కాకుండానే ఇద్దరు ముగ్గురితో లవ్ అఫైర్ నవ్వటం కానీ, మనకు శ్రావణి అనే ఒక నటి సీరియల్ నటి విషయంలో కూడా మనం చూసాం. ఒక నిర్మాత పేరు, రకరకాల పేర్లు అప్పుడు బయటకు వచ్చినాయి. ఆ శ్రావణి అనే అమ్మాయి చనిపోయినప్పుడు కూడా రకరకాల పేర్లు బయటకు వచ్చినాయి. ఇలాగే పవిత్ర జయరాం విషయంలో కూడా ఇలా రకరకాల పేర్లు వచ్చినాయి. జయరాం కూడా అతను కూడా సూసైడ్ చేసుకున్నాడు. ఇట్లాంటి సమస్యలన్నీ ఈ ఫీల్డ్లోనే ఉంటే కొంతమంది ఏమంటారంటే అది తప్పు, సెలబ్రిటీలుగా ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఇట్లా చూపిస్తున్నారు, కానీ బయట కూడా ఇదే ఉంది అంటారు వాళ్ళు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఇలాగా స్వేచ్ఛ కోల్పోయినటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కొంత సపోర్ట్ తీసుకోవాలని అయితే కోరుకుందాం. నమస్తే.